హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతోనే ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం, లక్షల్లో ఆదాయం వచ్చే మార్గం ఇప్పుడు మీకు తెలియపరుస్తాను. మంచి బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉన్నారా? తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం కోసం చూస్తున్నారా? మీరు సంపాదించడంతో పాటు మరో నలుగురిని ఉపాధి కల్పించాలని అనుకుంటున్నారా? మీకోసమే ఈ బెస్ట్ బిజినెస్ ప్లాన్. ఇంతకీ ఏంటి ఆ బిజినెస్? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాపారం చాలామందికి ఒక డ్రీమ్. మనసుకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నా, ఆర్థిక సమస్యల కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మంచి బిజినెస్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. బిజినెస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంటారు. అయితే సరైన సమాచారం లేకో, అవగాహన లేకో చాలామంది ఆ ఆలోచనను విరమించుకుంటారు. మార్కెట్ అవసరాలను తెలుసుకుని వ్యాపారాలను ప్రారంభిస్తే భారీగా ఆదాయం సంపాదించుకోవడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపును సైతం సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం పల్లె పట్టణాలు అని తేడా లేకుండా బిల్డింగ్స్ నిర్మాణం చేపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో టైల్స్కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఈ టైల్స్ బిజినెస్కు ప్రారంభించడం ద్వారా భారీగా ఆదాయాలు ఆర్జించవచ్చు. అయితే టైల్స్ తయారీకి ఎంత పెట్టుబడి కావాలి? లాభాలు ఎలా ఉంటాయంటే, టైల్స్ బిజినెస్ని మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించుకోవచ్చు. టైల్స్ తయారీ యూనిట్ని ప్రారంభించాలంటే కనీసం 250 నుంచి 300 గజం స్థలం అవసరపడుతుంది. అలాగే కరెంటు, నీరు సదుపాయం కూడా ఉండాలి. లైసెన్స్ కూడా తీసుకోవాలి. అయితే టైల్స్ తయారీకి కొన్ని రకాల మిషనరీస్ అవసరపడతాయి. వీటిలో ఒకటి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ అన్నమాట. సో టైల్స్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని వీటితో తయారు చేస్తారు. వీటి ధర ₹1,00,000 ప్రారంభ ధర నుంచి అందుబాటులో మీకు లభిస్తుంది. అలాగే కలర్ మిషన్ కూడా అవసరపడుతుంది. వీటితో పాటు టైల్స్ తయారీకి మౌల్డ్స్ అవసరపడతాయి. టైల్స్ ఆకారం ఈ మౌల్డ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. వీటి ధర ₹100 నుంచి స్టార్ట్ అవుతుంది. టైల్స్ తయారీకి ఇసుక, స్టోన్ డస్ట్, కంకర అవసరపడుతుంది. సో టైల్స్ తయారీకి ఇదే రా మెటీరియల్ అనమాట. కలర్ పౌడర్స్ కూడా వీటిలో మిక్స్ చేస్తారు. తయారీ విషయానికి వస్తే ముందుగా రా మెటీరియల్తో కాంక్రీట్ను తయారు చేస్తారు. ఆ తర్వాత మిక్సర్ను కలర్తో మిక్స్ చేస్తారు. ఆ తర్వాత టైల్స్ మౌల్డ్స్ ద్వారా టైల్స్ను తయారు చేస్తారు. ఒక్కొక్క టైల్ తయారీకి సుమారు ₹10 ఖర్చు అవుతుంది. మార్కెట్లో ప్రస్తుతం ఒక్కొక్క టైల్ ₹25 నుంచి ₹25 నుంచి ₹45 వరకు ఉంటుంది. హోల్సేల్ మనం తక్కువలో తక్కువ ₹20 వరకు మనం సేల్ చేయవచ్చు. సో దీంతో ప్రతి నెల భారీగా ఆదాయాన్ని మీరు సంపాదించుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే మీకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన మిషనరీస్ కూడా ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటితో కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి.